హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా వేదాంశి డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మాకు. అది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈవినింగ్ అయితే 3:30, 4 అయిపోయిందండి. మేము ఇంక వెళ్ళేసి రూమ్లోనే ఉంటాము. బయట హీట్ ఎక్కువ ఉందన్నమాట, బయట రూమ్ హాల్లో అయితే. ఇంక అందుకని చెప్పి ఇక్కడ టాయ్స్ ఇవన్నీ తెచ్చేస్తే చూడండి, అవన్నీ కిందేసేసి ఇక్కడ స్టూల్ ఎక్కేసి పక్కన విండోలో నుంచి రోడ్డు మీద కనిపిస్తుంది మాకు. రోడ్డు మీద ఎవరెవరు పోతున్నా వాళ్ళందరినీ పిలుస్తూ అరుస్తూ ఉంటుంది. కామెడీ ఏంటంటే ఎక్కుతుంది కానీ దిగడం రాదనమాట. ఇంకా దింపే వరకు ఒకటే గోల చేసేస్తుంది. ఈరోజు అస్సలు మార్నింగ్ నుంచి అసలు తినిందైతే ఏమీ లేదు, అసలు కొంచెం కూడా ఏమీ తినలేదు. ఇంకా ఇప్పుడు ఫోను, టీవీ అలాంటివి కొంచెం తగ్గించేసేద్దామని చెప్పేసి ఎక్కువ ఈ మధ్య టాయ్స్ ఆ బుట్ట నిండా ఉన్నాయండి. ఈ టాయ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క మెమరీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట 1, 2 టాయ్స్ అయితే వేదాంశి కోసం కంపల్సరీ మేము కొంటాము. ఒక్కొక్క టాయ్ ఒక్కొక్క దగ్గర తీసుకున్నవి. భద్రాచలంలో, షిరిడీలో, ఇంకా ద్వారకా, తిరుమల అని చెప్పేసి తిరుపతిలో అట్లా తీసుకున్నవి అనమాట. మేము ఒక చోట అయితే టాయ్స్ ఎప్పుడూ తీసుకోలేదు. ఇంక ఇప్పుడైతే 4:30 దాటిపోయిందండి. ఇప్పుడు వేదాంశి నిద్రపోతుంది. సరే అని చెప్పేసి ఇవన్నీ ఇంకా సర్దేద్దామని చెప్పేసి అన్నీ తీస్తున్నాను. ఇంకా ఇవన్నీ వేయడం ఈజీయే కానీ ఇవన్నీ సర్దడమే కదా అసలు కష్టం అంతా. ఒక్కొక్క రోజు వేదాంశిని వేయమంటే కొన్ని వేస్తుంది. నేను ఇంకా అది కొంచెం పని అవి అలవాటు అవుతాయి అని చెప్పేసి ఒక్కొక్క రోజు వేయమంటాను. కొన్ని వేస్తుంది కానీ అన్నీ అయితే వేయదు. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవండి టాయ్స్ అన్నీ. ఇంకా కొన్ని అయితే బర్త్డేకి వచ్చినవి అలాంటివన్నీ ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఒక బుట్టలో వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా తను ఆడుకునేటప్పుడు బుట్ట తీసుకొచ్చి ఇచ్చేస్తే తనకి నచ్చిన టాయ్స్ తోటి ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే పడుకొని ఉంది. తను లేచేసరికి ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకుంటే నాకు ఇంకొంచెం వర్క్ తగ్గిపోతుంది. నన్ను లేచిందంటే నన్ను ఇంకే పని చేసుకొని ఇవ్వదు. ఊడవడానికి వెళ్తే చీపురు అవన్నీ పట్టేసుకొని గోల్ చేసేస్తుంది. ఇప్పుడైతే లేచిందండి. 6:30 అయిపోయింది. ఇంకా స్నానం అవన్నీ చేయించాను. ఇది నేను అమెజాన్లో బాతింగ్ టబ్ కొన్నానండి వేదాంశికి. ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను. ఇంకా దానిలో చిప్స్ కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తే తింటూ ఉంది. అవి దానిలో వేసుకుంటూ ఏది కూడా ప్లేట్లో పెట్టిస్తే వేదాంశికి తినడం అలవాట్లేదు. ప్లేట్లో అన్నీ కింద వేసేసుకొని కిందవి తీసుకొని తింటుంది. ఇప్పుడు లేసేసి చూడండి హాయ్ చెప్తుంది. ఈ మధ్య వీడియోస్లో అన్నిట్లో హాయ్ చెప్పడం ఎక్కువైపోయిందనమాట. వేదాంశికి బాగా వచ్చేస్తుంది. ఇంకా హాయ్ చెప్పుకుంటూ తింటూ ఉంది. ఇలాంటివి అయితే తింటుంది కానీ రైస్ అలాంటివి అయితే అస్సలు తినట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఇంక వాళ్ళ డాడీ వచ్చే టైం అవుతుంది. ఇంక వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ చిప్స్ అవన్నీ తింటూ. మేము ఎక్కువ ఏంటంటే ఈ రూమ్లోనే ఉంటాము డే మొత్తము. మేము ఇంకా బయట అట్లా తిరగము. నేను వేదాంశి నిద్రపోయినప్పుడే నేను ఏ పని అవన్నీ నీట్గా చేసేసుకుంటాను. తర్వాత ఇంకా తను లేచాక తనతో టైం స్పెండ్ చేయడానికే టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడు చూడండి ఇంకా టబ్బు కిందేసేసి దాని మీద కూర్చోవాలని చెప్పేసి రోజు ఈవినింగ్ అయితే వాటర్లో టబ్లో కూర్చోబెడతానండి. కానీ ఈరోజు కూర్చోబెట్టలేదు. రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా దాని నిండా వాటర్ పోసేసి దానిలో కూర్చోబెడితే చాలాసేపు ఆడుకుంటూ ఉంటుంది. మరీ ఎక్కువ విసిగిచ్చినప్పుడు అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు అలా పని చేసేస్తాను. మ్యాక్సిమం ప్రతిరోజు పెడతాను. కొంచెం ఒక్కొక్క రోజు వీలు కానప్పుడు అట్లయితే ఏం కూర్చోబెట్టాను వాటర్లో. ఎందుకంటే టబ్లో వాటర్ పోసి కూర్చోబెట్టేటప్పుడు మనం దగ్గరే ఉండాలి. ఎందుకంటే లేకపోతే తల మొత్తం ఆ వాటర్లో ముంచేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను పెట్టేసి పక్కనే కూర్చొని ఉంటాను. చూస్తూ ఉంటే అప్పుడు ఆడుకుంటూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇవి తింటుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీని ఈవినింగ్ వచ్చేసరికి నేను టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను. తను ఇంకేం తినలేదండి రోజు. అట్లీస్ట్ బాయిల్డ్ ఎగ్ కూడా అస్సలు తినలేదన్నమాట. వాళ్ళ డాడీ టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అది తీసుకొని ఇంకా నాకు ఇవ్వడానికి వస్తుంది. మళ్ళీ వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళిపోతారో అని భయం అనమాట.
చూస్తూ ఉంటుంది. ఆ టైం అయ్యేసరికి డాడీ వస్తున్నారా లేదా అని చెప్పేసి గేట్ సౌండ్ వచ్చేస్తే బయటికి వెళ్ళిపోతుంది. డాడీ వచ్చేసారు ఇంకా అని చెప్పేసి ఇంకా టిఫిన్ అవి తీసుకొని ఇంకా నాకు తీసుకొచ్చి నాకైతే ఇస్తుంది. ఇంట్లోకి ఏదైనా అంతే, వాళ్ళ డాడీ వచ్చాక ఎదురు వెళ్తుంది. వాళ్ళ డాడీ చేతిలో ఏమున్నా తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అది రోజు వీళ్ళిద్దరికి అదే అలవాటు. ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను. ఇక్కడ ఏవో పునుగులు అవి తీసుకొచ్చారనమాట. ఇక్కడ అసలు ఘోరాతి ఘోరమండి. అవైతే ఎంత మైదా కలిపిందే. నేను మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో నేను మైదా అసలు వాడను. అసలు మైదా మేము కొనమన్నమాట, అసలు తీసుకురాను. కానీ ఇప్పుడు అవి పునుగులు అంటే బియ్య పిండితో చేసిన పునుగులు కాదు, ఇక్కడ మైదా పిండితో చేసిన పునుగులు ఇచ్చారు. ఇంకా అవైతే అస్సలు బాగాలేవు. అవి మేము వేదాంశికి తినిపించడానికి కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. కాకపోతే ఇంకా హాసిగా వచ్చింది కదా అని ఒక చిన్న మొక్క ఇచ్చామంతే. ఇట్లా తీస్తుంటే సాగుతూ ఉన్నాయి. ఇంకా చూసి తీసుకోవాలనుకుంటా. మేము పునుగులు అవి వేరే చోట తీసుకొస్తారు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా వేదాంశికి ఎప్పుడైనా తిననప్పుడు అలాంటప్పుడే బయట, మేము రెగ్యులర్గా బయట కూడా ఏమీ పెట్టము. ఇంకా అవి ఏమీ తినలేదు. ఇంకా అందుకని చెప్పేసి టీవీ ఆన్ చేసి కొంచెం టీవీ చూసుకుంటూ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు బయటికి వెళ్ళేసి ఇడ్లీ తీసుకొచ్చారు. ఒక్కదానికే బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయడం కష్టం కదండి. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇంట్లో పిండిలు ఏమన్నా లేనప్పుడు బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోమని చెప్తాను. ఇద్దరు వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చుకున్నారు. ఆ ఇడ్లీ వాళ్ళ డాడీ తినిపిస్తుంటే కొంచెం తింటూ తిరుగుతూ ఉంది. అది కూడా ఏం తినదో, ఒక హాఫ్ ఇడ్లీ తినడం చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ వెళ్ళి ఆ టేబుల్ మీద ఏమి ఉన్నా కూడా అన్నీ లాగి కింద పడేయడం వేదాంశికి నచ్చిన పని అనమాట. ఇంకా దాన్ని ఇంకా ఇష్టం వచ్చినట్లు చేసేయాలి. మేమిద్దరం ఉంటే ఇంట్లో తిరుగుతూ ఆడుకుంటుందండి. ఇంకేమీ పెద్ద అల్లరేమీ చెయ్యదు. కాకపోతే ఫస్ట్ కొంచెంసేపు బయటకైతే తీసుకెళ్ళాలి రోజు మొత్తంలో. ఉదయం ఒకసారి వెళ్తుంది. నేను డైలీ ఈవినింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్ కిందకి తీసుకెళ్తాను. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చాక మళ్ళీ వెళ్తుంది. ఇది నైట్ అయిపోయిందండి. ఇంక పడుకుందామని చెప్పేసి వచ్చాము. ఇంకా చూడండి, ఇంకా బూచి అంటూ కళ్ళు మూసుకొని ఆడడం స్టార్ట్ చేసింది. మేడం గారికి ఇప్పుడే నిద్ర రాదు కదా. తిరిగి ఇంకా 11 అయితే కానీ నిద్ర రాదనమాట. ఇంకా తిరుగుతూనే ఉంది. ఇంకా నిద్రపోయే వాళ్ళని కూడా నిద్రపోనివ్వదు, అల్లరి ఎక్కువ చేసేస్తుంటుంది. ఇంకా అందుకే వాళ్ళ డాడీకి బూచి ఆడుతూ చెప్తుంది, వాళ్ళ డాడీ నిద్రపోతే నేను అస్సలు నిద్రపోనిది, వెళ్ళి లేపేస్తుంది అనమాట. ఎలాగోలాగా పైన బడి కొట్టు ఏదో ఒకటి చేసేస్తుంది. వాళ్ళ డాడీయే కాదు, నేనైనా కూడా నిద్రపోతుంటే అస్సలు నిద్రపోనివ్వదు. ఆమె ఆడుకునేటప్పుడు మేము కూడా కూర్చొని ఉండాలన్నమాట. ఇంకా అంతేనండి. వేదాంశి డైలీ ఈవినింగ్ అయితే మ్యాక్సిమం చాలా వరకు ఇలానే ఉంటుంది. ఈరోజు కొంచెం రైనీగా ఉంది.